క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సర్వశక్తుడును కృపగలిగిన సర్వోన్నతుడైన దేవునికి ఎప్పుడునో ఎల్లప్పుడునో యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. అలాగే ప్రభువుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభు నామనందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక వ్యక్తిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు ఎంతమంది? ప్రముఖమైన శిష్యులు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుని గురించి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శిష్యుడి గురించి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 29 పుస్తకాలలో 12 పర్యాయాలు మాత్రమే రాయబడేది. ఆ 12 సార్లు రాసినప్పుడు కూడా 12 సందర్భాలు కాదు. అందులో 4 పర్యాయాలు శిష్యులందరూ లెక్క చెప్తున్నప్పుడు అందరితో పాటు ఈయన పేరు రాశారు 4 సార్లు. అందులో 12 4 పోతే 8 సార్లు ఉంటుంది. ఈ 8 పర్యాయాలు కూడా 3 సందర్భాలు చెప్పుకోదగినవిగా అతని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర కనబడుతూ ఉంటుంది. అయితే ఈ శిష్యులలో ఈయన అందరికంటే ముందటివాడు. అందరికంటే ముందు శిష్యుడు. 12 మందిలో కంటే ముందుగా యేసును వెంబడించిన వాడు. 12 మందిలో కంటే ముందుగా యేసును మెస్సీగా గుర్తించినటువంటి వాడు. 12 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయనది బెత్సాయిదా అనేటువంటి ఊరు. వాళ్ళు జాలర్ల కుటుంబము. వాళ్ళ నాన్నగారి పేరు యోహాను, వాళ్ళ అన్నగారి పేరు పేతురు, ఆయన పేరు ఆంద్రేయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పేరండి? చెప్పట్లేదు. ఆంద్రేయ. ఆంద్రేయ అనేటువంటి మాటకి శక్తివంతుడు అని కూడా అర్థం ఉంటుంది. ఆంద్రేయ చాలా తక్కువ పర్యాయాలే బైబిల్లో మనకు కనబడతాడు. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప శక్తిగా గొప్ప బలంతో, గొప్ప ఆత్మశక్తితో ప్రపంచ సువార్తీకరణలో 3 పర్యాయాలు ఆ మృత సముద్రము చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలలో, బ్లాక్ సీ చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలలో సువార్తను ప్రకటించి ఆయన అనేక దేశాలను ప్రభావితం చేశాడు. బైబిల్లో ఆయన గురించి మనకు తక్కువ కనబడదు, కానీ చరిత్రలో ఆయన ఒక మంచి ప్రభావితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆత్మపూర్ణుడైనటువంటి దైవజనుడు. ఈయన బైబిల్లో మనకు చివరిగా ఎక్కడ కనబడతాడంటే 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినప్పుడు కనబడతాడు, మళ్ళీ కనబడ్డాడు. కానీ యూదుల మీదకు లేదా యూదా సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుల మీదకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు యూదా సంఘము, క్రైస్తవ సంఘము చెల్లాచెదురైపోయారు. అలా చెల్లాచెదురైనప్పుడు ఈ ఆంద్రేయ కూడా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, యెరూషలేమును విడిచిపెట్టి సువార్తీకరణ కొరకు వెళ్ళిపోయాడు. ఆయన సువార్తీకరణకు వెళ్తే ఆయన ఇంచుమించు బర్బుడాస్, రొమానియా, స్కాట్లాండ్, ఉక్రెయిన్, రష్యా, సర్జనా, ఇటలీ, పోర్చుగీస్, ఫిలిప్పీన్స్, గ్రీసు దేశాలలో సువార్తను ప్రకటించాడు. ఈయన్ని
గ్రీకులకు అపోస్తలుడు అంటారు. బైబిల్లో అన్యులకు అపోస్తలుడు ఉన్నాడు. ఎవరు అన్యులకు అపోస్తలుడు ఎవరండి? మీరు అనుకున్నది కరెక్టే, కానీ గట్టిగా చెప్తే బాగుంటుందేమో. పౌలు గారు అన్యులకు అపోస్తలుడు పౌలు గారు. ఈయన గ్రీకులకు అపోస్తలుడు. ఈయన గ్రీకు దేశంలో సువార్తను ప్రకటిస్తున్న సమయంలో పట్రాస్ అనేటువంటి నగరంలో, అంటే ఆయన బైబిల్లో లేని చరిత్ర చెప్పి అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఆయన జీవితంలో 3 విషయాలు ఉంటాయి. 3 విషయాలు నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గ్రీసు దేశంలో పట్రాస్ అనేటువంటి నగరంలో ఈయన్ని పట్టుకుని మరణశిక్ష విధించారు సువార్త నిమిత్తమై. ఈయన అన్నాడట, ఎదుగో మీరు నన్ను కానీ సిలువ వేస్తారేమో, సిలువ వేయొద్దు. యేసు ప్రభుల వారిని సిలువ వేసినట్టుగా నేను సిలువ వేయబడడానికి అర్హుడను కాను, కాబట్టి నన్ను వేరేగా సిలువ వేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంటూ ఎక్స్ ఆకారంలో 2 కమ్ములు కొట్టి ఆ ఎక్స్ ఆకారానికి ఇతన్ని కట్టేశారు. ఒరిజినల్గా సిలువ వేసినప్పుడు శిలలు కొడతారు, మేకులు కొడతారు. కానీ ఆంధ్రేయను సిలువ వేసినప్పుడు మేకులు కొట్టలేదు. అతని శరీరం మీద గాయాలు చేసి అతన్ని కొట్టి కొర ప్రాణంతో ఉండగా ఆయనను సిలువకు కట్టేశారు, త్రాళ్ళతో కట్టేశారు. ఆయన ఒకవేళ చేతులను కాళ్ళలోను గాయాలు చేసి ఉంటే రక్తం తొందరగా పోయి తొందరగా మరణం పొందేవాడు. కానీ శీలలు కొట్టకపోవడం వలన ఇంచుమించు ఆ శారీరకమైనటువంటి వేదనలో ఇంచుమించు 2 దినాలు శిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు. ఆ 2 దినాలు అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని అనటం మానేసి ఈయన అనేవాడట, యేసే నిజమైన దేవుడు, ఆయనను అంగీకరించిన వాడు జీవిస్తాడు, ఆయనే పరలోకానికి రాజ్యం అని ఆయన 2 దినాలు కూడా భయంకరంగా కేకులు పెడుతూ గట్టిగా సువార్తను ప్రకటించాడట. దేవునికి స్తోత్రం. ఆ 2 దినాలు శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆంద్రేయ అందించినటువంటి సువార్త వలన కొన్ని వేల మంది ఆ గ్రామంలో రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని అదే పట్టణంలో పాతిపెట్టారు. అయితే ఆ పట్టణంలో ఒక బలమైనటువంటి గొప్ప సంఘం ఉద్భవించింది. హల్లెలూయా. నేటి కాలంలో భారతదేశంలో ఇంకా సంఘాలు ఉద్భవించినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. సంఘాలు లేని సమాజాలు, సంఘాలు లేని దేవుని సువార్త అందని ప్రాంతాలు, గ్రామాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. కానీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఎవడు ఇష్టపడడం లేదు. ఎప్పుడు చూసినా కానీ ఏ సంఘాన్ని విడగొట్టేద్దామా, ఎక్కడ సంఘాన్ని బలపరిచేసుకుందామా అంటే ఇలాంటి సేవకులు అంటే భారతదేశం బాగుపడదండి. ఏ దేశము రక్షణ సువార్త అందించబడదు. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, దేవుడు ఒకవేళ నిన్ను పరిచర్యకు పిలిస్తే ఆయన సంఘం ఉన్న చోట నిన్ను పరిచయం చేయమని చెప్పడం. ఒకవేళ సంఘాలు ఉన్న చోట నువ్వు పరిచర్య చేస్తే, సంఘాలు ఉన్న చోట సువార్త అందించబడుతున్న స్థలాల్లో నువ్వు సంఘాలు కడితే అది దేవుని చిత్తానుసారమైన సంఘాలు కావో, అది నీకు దేవుడిచ్చిన పిలుపు కాదు. నశించిపోతున్న వారు అనేక మంది ఉంటే రక్షింపబడిన వారి దగ్గర సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తాడు? ఒకవేళ రక్షింపబడిన వారు నాశనం అయిపోతుంటే అక్కడ నిన్ను ఒక బోధకుడిగానో లేకపోతే సంఘంలో ఒక మంచి ప్రయోజకరుడిగానో ఆత్మపూర్ణుడుగానో దేవుడిని చేస్తాడు. సంఘానికి ప్రయోజనకరుడిగా, ఆ సంఘాన్ని ఉద్భవించేవాడిగా లేకపోతే సంఘాన్ని ఉద్ధరించేవాడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కానీ అక్కడ సేవకుడిగా మాత్రం నిన్ను దేవుడు ఎన్నుకోడు. అక్కడ పరిచర్య దేవుడు నీకు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దెబ్బలకి, ఇలాంటి మరణానికి భయపడే సేవకులు అక్కడ సువార్తకు అందించడానికి వెళ్ళడం లేదు. నేను పోయిన వారంలో చర్చ్ గ్రూపులో ఒక వీడియో పెట్టాను. ఢిల్లీ నుండి బాలసుందరం గారు ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి అని చెప్తా ఉన్నాడు. అక్కడ అనేకమైన గ్రామాలు, సువార్త లేని గ్రామాలు, అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. కానీ ఎవడు కూడా అక్కడికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటి? అక్కడికి వెళ్తే కానుకలు రావు, అక్కడికి వెళ్తే స్టేజీ ఉండదు, అక్కడికి వెళ్తే మైకా ఉండదు, అక్కడికి వెళ్తే వందనాలు చెప్పేవాడు ఉండడు, అక్కడికి వెళ్తే ఏమండి అయ్యగారు వచ్చారు అనేవాడు ఉండడు, అక్కడికి వెళ్తే పిలిచి అన్నం పెట్టేవాడు ఉండడు, అక్కడికి వెళ్తే చక్కని బట్టలు ఇచ్చేవాడు ఉండడు. ఏది అవకాశాలు ఉండవు. అక్కడికి వెళ్తే ఏముంటో తెలిసే, వందనాలకు బదులు తిట్లుంటాయి, భోజనానికి బదులు దెబ్బలు ఉంటాయి, అదండి జీవానికి బదులు మరణం ఎదురవుతుంది.
గౌరవానికి బదులు అవమానం ఎదురొస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించడానికి నేటి సంఘంలో ఉన్నటువంటి సేవకులకు, కొత్తగా తయారవుతున్న సేవకులకు అంత కమిట్మెంటు లేదా. ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఒక 200 రూపాయలు బైబిల్ కొనుక్కోవడం, సంఘంలో ఏదో గొడవ పెట్టడం. మాకు ఎంతమంది ఉన్నారు? నేను, మా ఆవిడి, మా 2 పిల్లలు, మా అక్క, మా చెల్లి, లేకపోతే మా అమ్మగారు, మా అత్తగారు, 8, 9, 10 మంది. 10 మంది అంటే అరుగు నిండిపోతే చాలు, దేవుడు నన్ను పిలిచి చేసుకున్నాడు, వచ్చే వాక్యం పెట్టేస్తానండి. జాగ్రత్తగా ఏమేనండి, ఈ ఆంధ్రేయ సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన మరణించిన ఆ స్థలంలో ఒక బలమైన సంఘం కట్టబడింది. హల్లెలూయా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక బలమైన సంఘం కట్టబడిన తర్వాత అక్కడ రెగ్యులర్స్ అనేటువంటి ఒక బిషప్, ఒక సేవకుడు అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సంఘంలో పరిచర్య చేస్తున్న సమయంలో ఒకరోజు దేవుని యొక్క దూత రెగ్యులర్స్ అనేటువంటి దైవజనుడికి కనబడి, నాయనా ఇదిగో కాన్స్టంటైన్ అనేటువంటి రోమా చక్రవర్తి ఈ పట్రాస్ అనేటువంటి నగరం మీద, ఈ గ్రీసు దేశం మీద తిరుగుబాటు చేయడానికి వస్తా ఉన్నాడు అని చెప్పాడట. ఎందుకు వస్తున్నాడయా అంటే, కాన్స్టంటైను గ్రీకు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కాదు వచ్చేది, దేశ పరిపాలన కోసం కాదు వస్తుంటా. అతడు వచ్చేది దేశాన్ని విస్తరించుకోవడానికి, రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కాదు. అతడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆంధ్రేయ యొక్క అస్థికలను తీసుకు వెళ్ళడానికి వస్తున్నాడు అని చెప్పాడట దేవదూత. దేవునికి స్తోత్రం. రోమా చక్రవర్తుల్లో మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి కాన్స్టంటైన్. ఆయన వచ్చిన తర్వాతే ఆ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవుడు అయిన తర్వాతే క్రైస్తవ సమాజాలకి మందిరాలు వచ్చాయి, క్రైస్తవ సమాజంలో పులిపీట్లు వచ్చాయి, క్రైస్తవ సమాజంలో ఈ డయాసులు వచ్చాయి, క్రైస్తవ సమాజంలో కిటికీలు, గోడలు అన్నీ. ఇలాగా ఈ సెటప్ అంతా ఎప్పుడు వచ్చిందంటే 300 సంవత్సరంలో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి దాని సిస్టాన్ని మార్చి, మందిరాలు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆలయాలు ఎలా ఉంటే బాగుంటుంది, సంఘాలు ఒక చోట కూడికి ఆరాధన చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి కాన్స్టంటైన్ ఈ పద్ధతిని ప్రారంభించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అంతకుముందు క్రైస్తవ సంఘానికి ఇలాంటి మందిరాలు లేవు. కానీ ఏం చేస్తూ ఉండేవారంటే, ఒక కుటుంబం దగ్గర ఒక 5-6 కుటుంబాలు ఒక గృహంలోనో, లేకపోతే ఒక మేడగదిలోనో, లేకపోతే ఒక ఏటి పక్కనో, ఒక చెరువు గట్టునో, ఒక కాలువ గట్టునో, ఎక్కడైనా ఖాళీ స్థలాలలోనో సమాజంగా కూడుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, వాక్యం చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళలో ఎవరైనా వాక్యం చెప్పగలిగిన వాడు ఉంటే వాక్యం చెప్పేవారు, ఒకరినొకరు సహవాసం కలిగి ఉండేవారు, ఒకరి సాక్ష్యాలు ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు. అలా చెప్పుకున్న తర్వాత ఒకవేళ అపోస్తులైన వారు వారి శిష్యులను ఎవరైనా పంపిస్తే ఆ శిష్యులైన వారు అక్కడికి వచ్చి వారికి వాక్యాన్ని బోధించేవారు, అపోస్తులు చెప్పిన మాటలు వారికి ప్రకటిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక సంఘం సెటప్ అంతా కాన్స్టంటైన్ ద్వారా వచ్చింది. ఈ కాన్స్టంటైన్కి ఒక పిచ్చి ఉన్నది. ఏంటంటే, నా సమాధి చుట్టూ క్రీస్తు వారి యొక్క అపోస్తుల యొక్క అస్థికలు ఉండాలి, వాళ్ళు కూడా నాతోనే ఉండాలి అనేటువంటి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చితో ఈ కాన్స్టంటైన్ ఏం చేశాడంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శిష్యులు చనిపోయారో వారి యొక్క అస్థికలన్నీ తెచ్చుకుని ఆ కాన్స్టంటైన్ తన యొక్క నగరంలో, కాన్స్టాంటినోపిల్ అనేటువంటి నగరంలో ఆ యొక్క మందిరాన్ని కట్టి ఆ మందిరంలో వారి అస్థికలతో సమాధులు చేశాడు. ఆ సమాధుల మధ్యలో ఇతన్ని సమాధి పెట్టించుకోవాలనుకున్నాడు. అలా పెట్టించుకోవడానికి ఆంధ్రేయ యొక్క సమాధి కొరకు, ఆంధ్రేయ యొక్క అస్థికల కోసం వస్తున్నాడు. అస్థికల కోసం ఆ ప్రాంతానికి అతను వెళ్ళాడు. దేవుడి యొక్క దూత రెగ్యులర్స్ అనేటువంటి దేవజనుడికి చెప్పినట్టుగానే కాన్స్టంటైన్ అక్కడికి వచ్చాడు. ఆయన రాక మునిపే ఈ రెగ్యులర్స్ అనేటువంటి దైవజనుడు ఏం చేశాడంటే, ఆంధ్రేయ యొక్క శరీరంలోని కొన్ని వెముకలు, అంటే వేళ్ళు, చేతి యొక్క పై ఎముక, ఆయన యొక్క పళ్ళలో ఉన్నటువంటి ఒక పన్ను, కొన్ని ఎముకలు తీసుకుని మూట కట్టుకుని ఆ పట్రస్ అనేటువంటి నగరంలోని వాడెక్కి అతడు ప్రయాణం అవి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రయాణములో స్కాట్లాండ్ అనేటువంటి దేశపు పైప్ అనేటువంటి ఒక నగరానికి, ఒక పైప్ అనేటువంటి నగరానికి వచ్చేసరికి ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఆ వాడ బద్దలసిపోయింది. ఆ రెగ్యులర్స్ అనేటువంటి నాయకుడు, సేవకుడు ప్రయాణం చేస్తున్న పోట పక్కలేసిపోయింది. అతను ఎలాగోలను ఒడ్డుకి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు అన్నాడట, ఇదిగో ఈ స్థలంలో మందిరం కట్టాడట. మందిరం కట్టమంటే ఒక ఉన్నతమైన ఘనమైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని కట్టి స్కాట్లాండ్ ఒక బలమైనటువంటి సేవను జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
జాగ్రత్తగా వింటే అక్కడ సేవ జరిగిస్తూ ఉన్నాడు. సేవ జరుగుతూ ఉంది, బలమైన సేవ జరుగుతుంది. ఆ రెగ్యులేస్ అయినటువంటి దైవసనుడు కట్టినటువంటి మందిరపు భవనపు నిర్మాణాలు పాడైపోయినటువంటి భవనం ఇంకా నిలిచి ఉంది, చాలా భాగం నిలిచి ఉంది. పెద్ద మందిరాన్ని కట్టాడు సముద్రపు ఒడ్డున. 800 సంవత్సరాలు వచ్చింది. 800 సంవత్సరంలో ఈ స్కాట్లాండ్ ఉన్నటువంటి స్కాట్లాండ్ మీద, ఈ స్కాట్స్ మీద, లేకపోతే ఈ యొక్క స్కాట్లాండ్ ప్రజల మీద అగస్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని మీదకి 5 దేశపు రాజులు తిరుగుబాటు చేస్తే 3 రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ స్కాట్లాండ్ వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక చివరి రోజు యుద్ధానికి ప్రారంభమవుతున్న సమయంలో ఈ అగస్ అనేటువంటి వాడు ఒక ప్రక్కన మోకరించి ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి కాదు, ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు విజయం కావాలి అని, ఏదైనా దేవుడు కరుణిస్తాడేమని ప్రార్థన చేస్తే ఈ అగస్ అనేవానికి ఆకాశం, నీలాకాశములో ఆంధ్రేయును సిలువ వేసినటువంటి ఆకారం కనబడింది. ఆంధ్రేయుని సిలువ వేసిన ఆకారం ఏంటి? ఇంటూ ఆకారం, ఎక్స్ ఆకారం. ఆ ఎక్స్ ఆకారం తెల్లగా కనబడిందట. ఎప్పుడైతే ఆ ఆకారం కనబడిందో వెంటనే అంటున్నాడు, అయ్యా అయ్యో తండ్రి, నీవు ఆంధ్రే ప్రకటించినటువంటి దేవుడు అయితే, నీవే నిజమైన దేవుడు అయితే నాకు విజయం దాయిచ్చాయి. నువ్వు నాకు విజయాన్ని ఇస్తే నా దేశాన్ని నీ చేతికి అప్పగిస్తానన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 800 సంవత్సరంలో ఇంచుమించు 800 సంవత్సరం, 832 సంవత్సరంలో ఆ 3వ దినాన్న అతడు ఇక ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అతని జీవితంలో గొప్ప ఉన్నతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడట. ఎప్పుడైతే ఆ వ్యక్తి విజయాన్ని పొందాడో వెంటనే ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు స్కాట్లాండ్కి ఒక జాతీయ పతాకాన్ని తయారు చేశారు. ఆ పతాకం ఎలా ఉంటుందో తెలుసా? బ్లూ క్లాత్ మీద వైట్ క్రాస్ ఉంటుంది. ఇప్పుడు కూడా కొట్టుకొచ్చి మీరు గూగుల్లో కొడితే కనబడుతూ ఉంటుంది. బ్లూ క్లాత్ మీద వైట్ ఇంటూ ఆకారం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆంధ్రేయ ప్రకటించిన దేవుణ్ణి మేము నమ్ముతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ఆయన మరణించిన తర్వాత కూడా, ఆంధ్రేయ మరణించిన తర్వాత కూడా ఆయన బోధలు అనేక దేశాలను ప్రభావితం చేసింది. కొన్ని వేల మంది, లక్షలాది మంది క్రీస్తు వైపు తిరగలిగారు. జాగ్రత్తగా వినండి, ఆంధ్రేయ తన జీవితంలో ఇంచుమించు అనేక దేశాలను ప్రభావితం చేయగలిగాడు. అనేక దేశాల్లో క్రీస్తు వారి యొక్క రక్త సువార్తను ప్రకటించగలిగాడు. అనేక మంది సువార్థికులను లేవనెత్తగలిగాడు. అనేక దేశాలు ప్రభు కొరకు సంపాదించగలిగాడు. ఇతను ఇంత ప్రభావితంగా పనిచేయడానికి, ఇంత ప్రభావితంగా దేవుని కొరకు పనిచేయడానికి, ఇంత ప్రభావవంతుడిగా ఉండడానికి ఆంధ్రేయలో ఉన్నటువంటి 3 లక్షణాలు నేను ఈరోజు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈయన ఇంత బలమైనటువంటి ప్రభావవంతంగా ఉండడానికి, ఇంత ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడానికి, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి ఇతరులో ఉన్నటువంటి 3 లక్షణాలు నేను ఈరోజు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి లక్షణం, ఆంధ్రేయులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే అతడు వాక్యము పట్ల దాహం కలిగినటువంటి వాడు. మన దాహం డబ్బు కోసం. ఎంత దాహం అంటే అవసరమైతే యేసుబాబుని కూడా పక్కకు తన్నేసి పనికి వెళ్ళిపోతాం మనం. వాక్యము పట్ల దాహము కలిగిన వాడు, వాక్యము నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు. ఎందుకో మాట చెప్తాను. ఆంధ్రేయ ఏ ఉద్యోగం చేసేవాడు? ఆంధ్రేయ యొక్క వృత్తి ఏంటండి? చేపలు పట్టేవాడు. వాళ్ళ అన్నగారితో పాటు చేపలు పట్టేవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈయన పేతురుతో పాటు చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఒక ప్రక్కన చేపలు పట్టుకుంటూ, ఒక ప్రక్కన చేపలు పట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ, మరొక ప్రక్కన ఇతడు యోహానుకు బాప్తీసం ఇచ్చేటువంటి యోహానుకు శిష్యరికం చేసేవాడు. ఎవరికి శిష్యుడు? యోహానుకు బాప్తీసం ఇచ్చి యోహానుకు శిష్యుడు. యోహాన్ అంటే మళ్ళీ ఇప్పుడు యోహాను సువార్త రాసినాడు అనుకుంటాం మనం. ఎవరికి శిష్యుడు? ఇది కంపల్సరీ ఉండాలి. అపోస్తుడైన యోహాను, బాప్తీసమిచ్చు యోహాను. ఈ బాప్తీసమిచ్చు యోహానుకి ఇతడు శిష్యుడిగా ఉండేవాడు. ఒక ప్రక్కన ఏం చేసేవాడు? చేపలు పట్టుకునేవాడు. మరో ప్రక్కన ఏం చేసేవాడు? శిష్యరికం చేసేవాడు. ఏంటంటే అందులో పెద్ద శిష్యు తేడా ఉందండి అనుకోవచ్చు. ఆ రోజుల్లో శిష్యరికం చేయడం అంటే మాటలేం కాదు. ఈరోజు కూడా అంతే అనుకోండి. శిష్యరికం అంటే ఏంటో తెలుసా? శిష్యరికం చేసేవాడు తల్లిదండ్రుల కంటే అధికంగా బోధకుని మాట వినాలి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి లేదు. ఎవరి మాట వినాలి? బోధకుడి మాట వినాలి. ఆ రోజుల్లో
బోధకుడు ఏ సమయంలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి పరిచర్య కొరకు తప్పనిసరిగా వెళ్ళాలి. నేను రాను, నేను పోను, గంట లేటుకు వస్తాను, 2 గంటల లేటుకు వస్తాను అనడానికి లేదు. ఆ శిష్యరకం చేసేటువంటి వాడు తప్పనిసరిగా అతడు తన కుటుంబాన్ని పోషించుకుంటూ తనకు వాక్యాన్ని బోధించేవాడిని కూడా అర్పణలు ఇవ్వాల్సిన వాడై ఉన్నాడు. అది అంటే ఒక ప్రక్కన కుటుంబాన్ని పోషించుకుంటూ మరొక ప్రక్కన బోధకునితోనూ ఉండాలి. అంటే కుటుంబము అలాగే శిష్యరేఖము ఏం చేయాలి? సమతుల్యము చేయాలి. ఉంటే మందిరంలో ఉండిపోవటం, లేకపోతే ఇంట్లో ఉండిపోవటం కాదు. ఇంట్లోనూ ఉండాలి, మందిరంలో ఉండాలి. ఇంటిని చక్కబెట్టుకోవాలి, చెప్పట్లేదు మీరు, మందిరాన్ని చక్కబెట్టాలి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి బోధకుడిని పోషించాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంత ప్రయాసపడుతూ ఈ యొక్క ఆంద్రేయ వాక్యాన్ని నేర్చుకునేవాడు. మీకు మంచి మాట చెప్తాను. అతను ఒక పక్కన వ్యాపారం చేసుకునేవాడు, చేపలు పట్టుకునేవాడు, పక్కన వాక్యాన్ని నేర్చుకునేవాడు. ఇతనికి ఉన్నటువంటి దాహం ఏంటో తెలుసా? యూదులను రక్షకుడిగా, ఇశ్రాయేలు రక్షకుడిగా, మెస్సియగా ఆయన ఈ లోకానికి వస్తాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశపడి యోహానును వెంబడించాడు. యోహాను ఒకరోజు, పోయిన వారం మనం నేర్చుకున్నాం, యోహాను ఏం చెప్పాడు? యేసువారిని చూసి, లోక పాపం పోసుకుని పోవు, ఈయన దేవుని గొర్రెపిల్ల అని 2 సార్లు చెప్పాడు. ఈ 2 పర్యాయాలు కూడా ఆంద్రేయ విన్నాడు. ఎందుకో తెలుసా? ఆంద్రేయ యోహానుతోనే ఉన్నాడు. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇంకో మాట కూడా అన్నాడు. 29వ వచనంలో చూడండి, 29వ వచనంలో, యోహాను సువార్త అధ్యాయం 29వ వచనంలో 30వ వచనం చివరి మాట, నేను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చితునో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం. నేను ఎవరి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నానో, ఎవరి గురించి అయితే ప్రకటించానో, ఎవరి గురించి అయితే మీకు ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చానో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం. ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే ఆంద్రేయకి అర్థమైపోయింది. అంటే యోహాను ఇప్పటి వరకు ఎవరి కొరకు మార్గం సిద్ధపరిచాడో, ఎవరి కొరకు ఆయన బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చాడో, ఎవరి కోసం అతను పరిచర్య చేసుకుంటూ వచ్చాడో, ఎవరి కోసం ఆయన దారి సరళం చేసుకుంటూ వచ్చాడో, ఎవరి కోసం ప్రజలను సిద్ధపరుస్తూ వచ్చాడో, ఎవరి కొరకు మనసులను స్థిరపరుస్తూ వచ్చాడో, ఆయన వచ్చేసాడు. ఈయనన్నమాట, అంటే ఈయనను మనం వెంబడించాలన్నమాట అనుకుని వెంటనే యోహానును విడిచిపెట్టి యేసును వెంబడించడం మొదలుపెట్టాడు. యోహానుకు కూడా చాలామంది శిష్యులు ఉన్నారు, వినాలి. యోహానుతో పాటు చాలామంది శిష్యులు ఉన్నారు. యోహానుతో పాటుగా ఆయన చివరి వరకు చాలామంది శిష్యులు ఉండిపోయారు. కానీ వారెవ్వరూ కూడా యేసును వెంబడించలేదు. యేసును వెంబడించడానికి బాప్తిసం ఇచ్చి యోహానులో శిష్యులను 2 మాత్రమే యేసును వెంబడించారు. అందులో మొదటివాడు ఆంద్రేయకున్న మొదటి దాహం ఏంటో తెలుసా? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా జీవించాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వాడు. మొదటి నుంచి కూడా వాక్యం పట్ల తపన కలిగిన వాడు, వాక్యం పట్ల జ్ఞానం కలిగిన వాడు, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ఈ మాట నన్ను చెప్పరామండి. ఆంద్రేయ వాక్యం పట్ల జ్ఞానం కలిగిన వాడు కనుకనే మొట్టమొదటిగా 12 మంది శిష్యుల కంటే మొట్టమొదటిగా యేసును మెస్సీగా అంగీకరించాడు. ఆయన వాక్య జ్ఞానం కలిగిన వాడు కనుకనే ఇగో ప్రవచనాలు చెప్పిన మెస్సయ్య ఈయనే అని చెప్పి వాళ్ళన్నీ చెప్పగలిగాడు వెళ్ళి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనమండి. ఆంద్రేయ వాక్యాన్ని వినువాడు మాత్రమే కాదు, వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వినివాడు మాత్రమే కాదు, ఏం చేసేవాడు? గ్రహించేవాడు. అందుకనే యోహాను ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆయన కనబడగానే ఆయన అని యోహాను సాక్ష్యం ఇవ్వగానే ఆయన వెంట వెళ్ళాడు, నిజరక్షకుణ్ణి వెంబడించగలిగాడు. నేను ఈ మాట చెప్పినామండి. మరి మీలో ఎంతమంది వాక్యాన్ని వినగలుగుతున్నారు, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నారు? మన కుటుంబాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం? ఆంద్రేయలాగా మన బిడ్డలను ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం? మన చుట్టూన్న వారిని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం? ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం అంటే మన వాక్యాన్ని వింటాం కానీ ఏం చేయం? గ్రహించాం. అందుకనే అంటాడు కదా, వినుటమంతుకు విందురు కానీ వినకుందరు అంటాడా? వింటారు కానీ అంటే ఏం చేయరంట? వినకుందరు, గ్రహించరు కాదండి. దేవునికి స్తోత్రం. మనం వింటాం కానీ గ్రహించాం, చూస్తాం కానీ చూడం. అది వింటాం కానీ వినం, చూస్తాం కానీ
చూడం. హల్లెలూయా. మన జీవితాల్లో మార్పులు, మన జీవితాల్లో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణాలు మొదటి కారణం ఏంటి తెలుసా? మన వాక్యాన్ని మాత్రం వినటానికి వస్తామంతే. వినేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. వాక్యం వినకముందు ఎలా ఉన్నామో వాక్యం విన్న తర్వాత కూడా అలాగే ఉంటాం. బయట చెప్పులు వస్తారు కదా, బయట చెప్పులు వచ్చినట్టుగా వస్తారు ప్రార్థనలోకి. మన జీవనం అంతా అక్కడ వదిలిపెట్టేసి, మన బతుకులంతా అక్కడ వదిలేసి మరలా వెళ్ళేటప్పుడు మన అలవాట్లండి ప్రార్థనకు వచ్చినప్పుడు అక్కడ వదిలేసి వచ్చేస్తాం. ప్రార్థనకు వస్తే బూతులు ఆడకూడదు. అమ్మో అయ్యి చేస్తాం. అదే ప్రార్థనకు వస్తే చెడు చూపులు చూడకూడదు. అమ్మో అయ్యి చేస్తాం. ప్రార్థనకు వెళ్తున్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. అంత బాగుంటుంది. ఇక్కడ మనకున్నటువంటి చెడు అలవాట్లన్నీ ఆ చెప్పుల దగ్గర వదిలిపోతాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అవి తొడుక్కుని వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది మార్పు? వాక్యాన్ని వినడం కాదు. హలో, వాక్యాన్ని విని దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించాలి. అందుకని అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నాకు నెమ్మదిని ఇస్తుంది. భక్తుడైనటువంటి దావీదు ఓ చక్కటి మాట రాస్తాడు చూడండి. 119వ కీర్తనలో 119వ కీర్తన 9వ చరణం, యవనస్తులు దేని చేత ఆమేన్ హల్లెలూయా. ఎలాగట? అక్కడ చదివిన మాట, యవనస్తులు దేని చేత తమ నడతను దేని చేత శుద్ధిపరచుకుంటారు? వాక్యం చేత. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. 11వ వచనం అంటున్నాడు, నేను పాపము చేయకుండా ఉండడానికి హృదయములో దాచుకున్న నీ వాక్యము నన్ను ఆపుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హృదయములో వాక్యం ఉన్నది కనుక, హృదయంలో వాక్యం ఉంది కనుక ఏమవుతుంది? ఆ వాక్యము నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. హల్లెలూయా. బూతులు తిట్టేటప్పుడు లోపల చెప్తే ఏయ్ ఇందాక కదా ప్రార్థన చేసి వచ్చావు, బూతులు తిడతాడు ఆడతాయి. మనం ఏం చేస్తాం? నీకేం తెలియదు నమ్మయ్య కూర్చో అంటాం. ఎవరిని? లోపల ఉన్న మన సాక్షిని. అడుగు తేడా పడుతుంది. ఎవరమే నాకు తెలుసులే. వాక్యాన్ని వినడం కాదు, వాక్యమును అనుసరించి 17వ వచనం అంటాడు, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును.